స్థిరపరచువాడును బలపరచువాడును నిశ్చయముగా క్షేమము కలుగు చేసి ఆయన యొక్క సన్నిధిలో ఫలించేటువంటి వారముగా అభివృద్ధిపరచబడి ప్రభు మహిమ కొరకు ఈ లోకంలో వర్ధిల్లటానికి సజీవు లెక్కలో జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవాది దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే ప్రభు మనందరం కూడా ఉదయకాలపు కృపావాక్య ధ్యానంలోకి మనమంతా కూడా ప్రవేశించడానికి, పాల్గొని దీవించబడటానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. అలాగనే దేవుని బిడ్డలుగా ప్రతిరోజు ఉదయకాలపు కృపావాక్యాన్ని వినటానికి, బలపడటానికి, ప్రభుచే దీవించబడటానికి పాలుపంపులు కలిగి ఉంటున్న ప్రతి బిడ్డ కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలం మందు ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన 51వ కీర్తన 10వ చరణంలో ఉన్న మాటను చదివి ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. దేవా, నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, ఈ ఉదయకాలమందు మీ మాటలో ఉన్నటువంటి సత్యాన్ని బయలుపరచండి. గ్రహించటానికి, మాటలు అన్వయించుకోవటానికి, ఆ క్రమం నడుచుకోవడం కృప దయచేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి మనము అందరం కూడా మరి ఈ యొక్క 2025వ సంవత్సరాన్ని మనము ముగించుకొని, ఆశీర్వాదకరంగా ముగించుకొని 2026లోకి ప్రవేశించడానికి కృపగల తండ్రి ప్రతి బిడ్డను కూడా ఆయన అర్హులుగా, యోగ్యులుగా ఆయన సిద్ధపరుస్తున్న దేవుడుగా, మన రక్షకుడిగా ఉన్నటువంటి ప్రభు కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అయితే మన జీవితాలలో ఇలాంటి మరి నూతన సంవత్సరాలు, అనేకమైనటువంటి నూతన సంవత్సరములలో మనము ప్రవేశించి అవి మన జీవితాలలో పాత సంవత్సరములుగా మార్చబడిపోయి తిరిగి మనము కూడా మరి అలాగనే ఆ పాత జీవితము, ఆ పాత మరి మాటలు, ప్రవర్తన, తలంపులు అలాగనే ఉన్నాయి. కానీ నూతనము అనేది ఏది కూడా లేకుండా పోవటానికి కారణం ఏంటి? ఇక్కడ భక్తుడు అంటాడు, ప్రభా, నాకు మనసు స్థిరము లేదు కనుక నా మనసు స్థిరపరచబడాలి, అది నూతనముగా స్థిరపరచబడాలి, నూతనం కాబడాలి అనంటే నా అంతరంగములో ఉన్నటువంటి మనసు నూతనముగా స్థిరపరచబడాలి అంటే అది మీరు చేయాలి, అది మీ కార్యం. ఎందుకంటే నేను పాపములో ఉన్నాను, పాపాన్ని బట్టి ఇప్పుడు నాలో పరిశుద్ధత లేకుండా పోయింది, అపవిత్రత అనేది నన్ను అలముకొని ఉన్నది ప్రభువా అని ఆ యొక్క దీనభక్తుడు, దీనదాసుడు దేవునికి మొరపెడుతూ విజ్ఞాపం చేస్తూ ఎంతగానో పశ్చాత్తాపముతో ప్రభువును వేడుకుంటున్నట్లుగా ఈ యొక్క 51వ కీర్తన మొత్తం కూడా చూసినప్పుడు అతను పాపములో పడినప్పుడు రచించినటువంటి కీర్తన. మన జీవితంలో కూడా మనసు అనేది స్థిరము, మనసు అనేది నూతనము, హృదయము అనేది శుద్ధి అనేది లేకపోతే
మనలో ఈ క్రొత్తదనాన్ని ఆ నూతనత్వాన్ని ఎన్నడూ కూడా చూడలేం. కనుక మనసు విషయానికి వచ్చినప్పుడు పాపము ఎప్పుడైతే పాపానికి చోటు ఇస్తామో, పాపములో బలహీనమైపోతామో, వెంటనే ఈ మనసు అనేది విజృంభిస్తుంది. అది ఏలుబడి చేయటానికి, దాని యొక్క పెత్తనము చెలాయించడానికి, టోటల్గా దేవుని సన్నిధికి దూరం కాబడి విచ్చలి విడైనటువంటి జీవితాన్ని జీవించేటట్లు చేస్తుంది. అందుకని బైబిల్లో కూడా ప్రాకారులైనటువంటి పురమిలాగో తన మనసును స్వాధీనపరుచుకునేటువంటి వాడు కూడా అంతే అంటాడు. గొప్ప పట్టణము పట్టుకుంటు కంటే తన హృదయాన్ని, తన మనసుని స్వాధీనపరుచుకున్నవాడు గొప్పవాడు అని అంటాడు. ఈరోజు మరి మనసులో మనము చేయవలసింది ఏమిటి? ఆ మనసు స్థిరపరచబడాలి, ఆ మనసు నూతనపరచబడాలి, దానికి హృదయము శుద్ధి కావాలి. హృదయము శుద్ధి ఎప్పుడైతే ఉంటుందో ఆ అంతరంగంలో ఉన్నటువంటి మనసు కూడా అది కంట్రోల్ ఉండటానికి, కంట్రోల్ చేసుకోవటానికి మరి దేవుని యొక్క సహాయము ఎల్లవేళలా మరి కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనసుని మనము ఏం చేయాలి, ఏం చేస్తే అది స్థిరముగా ఉంటుంది, నూతనమైనటువంటి అనుభవంలోకి మనము వెళ్ళటానికి మనసు స్థిరపడాలి. అలా ఉండాలంటే మనం ఏం చేయాలి అని చూసినప్పుడు మొదటిగా మొదటి దినవృత్తాంత గ్రంథాలు 29వ అధ్యాయము 9వ వచనములో మనము ప్రభువుకి ఇచ్చేటువంటి వారుగా, ప్రభువుకి అప్పగించుకునేటట్లుగా మనం ఉండాలి. అంతేకాని ఎప్పుడు కూడా మన సొంత అనేది, స్వబుద్ధి అనేది, సొంత నిర్ణయాలు కాదు, ఏదైనా కూడా ప్రభువుకి ఇచ్చేటట్లుగా, ప్రభు చేతిలో పెట్టేటట్లుగా, ఆయన అధికారము కింద ఆయన జరిగించే విధముగా మనము ఎప్పుడు కూడా అట్లా అప్పగించుకోవాలి. అంటే ఏది చెడో, ఏది మంచో, ఏది ఎప్పుడు ఎక్కడ పొంచి ఉంటుందో, ఎప్పుడు ఏది జరుగుతుందో అనేది సృష్టికర్తకి ఒక్కరికే తెలుసు. కానీ మానవుల యొక్క జ్ఞానము, ఈ మిడిమిడి జ్ఞానము, లోక జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము ఉన్నటువంటి పలు విధమైనటువంటి జ్ఞాన కోణాల్లో ఆలోచన చేసి దాన్ని నిర్ణయించవలసినటువంటి వాడు పరమందు ఆశినటువంటి ప్రభు ఉన్నాడు. రెండవదిగా మొదటి రాజు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనములో సత్యమును అనుసరించి నడవాలి. ఎప్పుడు కూడా అసత్యము అనేది చోటు చేసుకోకూడదు. అసత్యములోనే ఆనందం ఉన్నట్లుగా, అసత్యములోనే గొప్ప అన్నట్టుగా మరి ఉంటూ ఉంటుంది. అవి ఎక్కువగా మనుషులను ఆకర్షిస్తుంది. సత్యం అంటే కొంచెం కఠినంగా ఉంటుంది. సత్యం అంటే ఎలాంటి అల్లరి పోకిరి క్రియలకు మరి తావు ఇవ్వకుండా ఎప్పుడు కూడా ఒకటే క్రమములో ఉండడమే సత్యం. ఈ సత్యమే వాక్యము, ఆ వాక్యమే సత్యము. ఆ వాక్యాన్ని మనం అనుసరించేటువంటి వారముగా, ఆ వాక్యమైనటువంటి దేవునికి మనం ఎప్పుడు కూడా లోబడినట్లుగా మనం ఉన్నప్పుడు ఈ మనస్సుని మనం కంట్రోల్ చేయటానికి, ఈ మనసు స్థిరపరచబడటానికి మరి సహాయపడుతూ ఉన్నటువంటి అనుభవం ఉంటుంది. తర్వాత మరి బైబిల్లో నెహెమ్యా గ్రంథము 4:6 ప్రకారముగా ప్రభు పని చేయుటకు నిశ్చయించుకోవాలి. ఎంతసేపు పుట్టిన మొదలుకొని గిట్టేంత వరకు నాది, నా పని, నా స్వార్థము,
నా బిజీ అన్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తారు. దేవుని కార్యాలకు విలువ ఇవ్వరు. దేవుని సన్నిధి అనే భయము ఉండదు. తన సొంత కార్యాలు, సొంత పనులు చేసుకోవటానికి సొంతము స్వార్థము సులాభము అన్నటువంటి వాటి మీదకే మనసు పరుగిడుతూ వాటిని ఆస్వాదించేటువంటి ఉన్నటువంటి వారు గొప్పగా ఎంచబడినటువంటి వారుగా ఫీల్ అవుతారు. కానీ చివరికి ప్రభు అంటాడు, నా పని నువ్వు చేసిన ఎడల నీ పనిని నేను చేస్తాను. నన్ను గణపరిచిన ఎడల నేను నిన్ను గణపరుస్తాను, నిన్ను హెచ్చిస్తాను, నిన్ను బలపరుస్తాను, నిన్ను స్థిరపరుస్తాను, నిన్ను వృద్ధిపరుస్తాను. ఇన్ని ప్రభు ఆయన చేస్తానన్నప్పుడు ఆయన కలుగు చేసినటువంటి మనము, ఆయన చేతి సృష్టి అయినటువంటి మనము ఆయన పని చేయకుండా, ఆయన చేయమనేటువంటిది చేయకుండా మరి సొంత ఆలోచనలతో సొంత అభిప్రాయములతో ఏది కూడా చేయకూడదు. దీన్ని బట్టి మనసు అనేది స్థిరము కాదు. మనసు అనేది ఆధీనంలో ఉండదు. అది నీకు తెలియకుండానే అది మాట్లాడుతుంటుంది, చేస్తూ ఉంటుంది, తలస్తూ ఉంటుంది, అంతా అది చేస్తుంటుంది. నిన్ను దాని కంట్రోల్లో ఉంచుకోవటానికి అది సాహసిస్తుంది. అలాంటివి మనము జరగకుండా ఉండటానికి ఈ నిర్ణయాలు వాక్య ప్రకారంగా. 4వదిగా సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనంలో మనసును స్వాధీనంలో ఉంచుకోవటానికి మనము ఎప్పుడు కూడా ప్రయత్నించాలి. దానికి అప్పగించేసి అది చేసే విధముగా, అది చెప్పే విధముగా, అది నడిపించే విధంగా ఎప్పుడు కూడా దానికి అవకాశం ఇవ్వకూడదు. అందుకని ప్రాకారం లేకుండా పాడైన పురమెంతో అని రాయబడింది. గొప్ప పరాక్రమవంతుడై పట్నం పట్టుకోవడం కాదు, నీ మనసు నీ స్వాధీనంలో పెట్టుకో, అప్పుడు దానికన్నా గొప్ప నువ్వు అన్నట్టుగా వాక్యం చెప్తుంది. కనుక ఎప్పుడు కూడా దానికి అవకాశం ఇవ్వకూడదు. దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని ఆత్మకు, దేవుని సన్నిధికి, దేవుని నడిపింపుకు, దేవునికి మనము అప్పగించుకునేటట్లుగా మనము మరి ప్రయత్నించాలి. అప్పుడు మనం సంతోషము, అప్పుడు కలిగేటటువంటి ఆ అనుభూతి ఎంతో శ్రేష్టకరంగా ఉంటుంది. తర్వాత మనము మరి ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనంలో విచారించి గ్రహించాలి. ప్రతిదీ కూడా గుడ్డిగా నమ్మకూడదు. ప్రతి విషయంలో కూడా విచారించాలి. ఏంటి ఈ యొక్క పరిస్థితి, ఏంటి, ఎందుకు ఇలాగా ఉంది, దీని విషయంలో దీని వలన ఎలాంటి విభేదాలు ఉంటాయా, దీని వలన దేవునికి మహిమ, దీనివలన ఎవరికి కూడా ఇబ్బంది లేదు కదా అన్నట్టుగా మరి విచారిస్తూ, ఆ విచారణలో నీ గ్రహింపును బట్టి ముందుకు సాగటానికి, దేవుని యొక్క మహాకృపను బట్టి. అలా కాకుండా ఒకవేళ ఇంకా ఏదైనా కూడా నిర్ణయాలు తీసుకుంటే నీ చేయి దాటిపోతుంది, నీ మనసు నీ ఆధీనంలో ఉండదు. దీన్ని బట్టి స్థిరత్వం ఉండదు. దీన్ని బట్టి నీలో దినదినము అనుదినము, అవి సంవత్సరాలుగా, నెలలుగా, వారాలుగా, దినాలుగా, గంటలుగా, నిమిషాలుగా, సెకండ్లుగా నీ జీవితంలో ఏది కూడా క్రొత్తది, నూతనత్వము అని చూడలేవు. కప్ప బావిలో ఏ విధంగా అది అనుకున్నటువంటి ఆ వాతావరణమే దాని గొప్ప అనుకున్నట్లు, దానికి ఎన్ని సంవత్సరాలు వచ్చినా, అది ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఆ కప్ప బావి బ్రతుకే బతకాలి. కానీ అది భూమి మీదకు వచ్చి ఆ భూమి మీద ఉన్నటువంటి నూతనమైనటువంటి అనుభవాలు పోవటానికి వీలు పడినటువంటి ఊబిలో అది ఉంది.
మనము కూడా గ్రహించి జాగ్రత్త వహించాలి. తర్వాత మరి ఒకరి మనసు చెడిపోవటానికి కారణం ఏమిటి అనేది మనం చూసినప్పుడు, ఆ మనసు చెడిపోవటానికి, మనసు అది ఆధీనంలో లేకుండా పోవటానికి, మనసు దాని యొక్క విచ్చలవిడితనానికి కారణం ఏంటి అని చూసినప్పుడు, మొదటిగా ప్రసంగి గ్రంథము 7:7లో లంచము తీసుకున్నట్టు ద్వారా మనసు అనేది చెడిపోవటానికి, పాడవటానికి మరి కారణము. రెండవదిగా సామెతల గ్రంథము 28:26లో తన మనస్సును నమ్ముకొనుట ద్వారా, దేవుణ్ణి నమ్ముకోవాలి, చేసేది ఆయనే, ఇచ్చేది ఆయనే, పోషించేది ఆయనే, భద్రపరిచేది ఆయనే, సమస్తము కూడా ఇచ్చి తృప్తిపరిచేటువంటి వాడు ఆయనే. ఆయన నమ్ముకోవాల్సింది పోయి మనసును నమ్ముకొని, లేదంటే మనసును బట్టి లోకాన్ని, ఆచారాలు నమ్ముకొని, విగ్రహ సంబంధమైనటువంటి వాటి మీద మనసు నిలపక దేవుని మీద నమ్ముకునేటట్లుగా అది ఆ విధంగా ప్రయత్నించాలి. కానీ మనసు నమ్ముకోకూడదు. చెడిపోతుంది నీ మనసు, చెడిన మనసు. మూడవదిగా సామెతల గ్రంథం 21:10 ప్రకారంగా భక్తిహీనుడిగా ఉండకూడదు. ఒక మానవుడిగా, ఒక మనిషిగా, చలించే మనిషిగా, బుద్ధి జ్ఞానం కలిగినటువంటి వాడుగా, మరి అందరి జీవుల్లా కాకుండా ప్రత్యేక జీవితము, జీవం అనుగ్రహించి జీవిగా జీవింపచేస్తున్నటువంటి దేవుని పట్ల భక్తి నిలపటము, భక్తి కలిగి ఉండటము, భయభక్తులతో నడుచుకోవటము అనేది నీ యొక్క అన్నిటికీ కూడా నీకు అది క్షేమకరము. తర్వాత బైబిల్లో మరి యెషయా గ్రంథము 6:10 మార్చు కొనని మనసు ఉండడం ద్వారా, అంటే మనసు మారకుండా మాట మారుస్తూ, మాటను బట్టి మనుషులకు ఏదో క్రొత్తదనాన్ని చూపించడానికి, ఒకవేళ అలంకరణ అయి ఉండొచ్చు, ఆ నివాస స్థలాలు అయి ఉండొచ్చు, కొన్ని పనిముట్లు అయి ఉండొచ్చు. మరి మనసు మారకుండా అవి మార్చుకొని, అవి కడుక్కొని, శుద్ధం చేసుకొని, లోకానికి ఆ పండగ దినాలు, ఆ యొక్క మరి కార్యాల నిమిత్తము ఏదో క్రొత్తది అని కాకుండా, ఆ మనసును మార్చుకోవటానికి, మనసు మారటానికి ప్రయత్నం చేసేటట్లుగా ప్రభు సన్నిధిలో సిద్ధపడాలి. తర్వాత బైబిల్లో చెప్పేటువంటి మాట ఏంటి అనంటే, దేవుని యొక్క వాక్యములో చెప్పేటువంటి మాట రోమపత్రిక 1:28 దేవునికి చోటు ఇవ్వకుండా లోకానికి చోటు ఇచ్చినప్పుడు అది చెడినటువంటి మనసుగా ఉంటుంది అనేది దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మాటలు. మనసుని అదుపు చేసుకోవాలి. అదుపు చేయాలి అంటే ఏం చేయాలి చెప్పుకున్నాం. మనసు చెడిపోవటానికి కారణమేంటో మనం తెలుసుకున్నాం. ఇందును బట్టి మనం జాగ్రత్త చేసుకున్నప్పుడు నూతన సంవత్సరంలోకి సిద్ధపడి, నూతన సంవత్సరము, నూతన కార్యాలు, నూతన జీవితము, నూతన ఆశీర్వాదము, ప్రతిదీ కూడా నూతనము అనేది చేయువాడు, అనుగ్రహించువాడు, స్థిరపరచువాడు, పరమందు ఆశీనుడైనటువంటి దేవుని తప్ప మిగతా ఏది కూడా చేయలేదు అనే విషయాన్ని గట్టిగా లేక రూఢిగా నమ్మి ముందుకు సాగటానికి, ఆ క్రమంలో సిద్ధపడటానికి ప్రభు యొక్క సహాయము ప్రతి బిడ్డ కూడా
అనుగ్రహించునుగాక. తిరిగి ఈ మాటల్ని కంటిన్యూగా రేపు కూడా మనము మరి ఒక 2 దినాలు కొత్త సంవత్సరానికి ముందుగా ఈ మాటలు తెలుసుకోవటానికి ప్రభు సన్నిధిలో మనమంతా కూడా సిద్ధపడతాం. అట్టి సహాయము ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. నీ పరిశుద్ధ నామములో మరి మేము ఎప్పుడు కూడా దినములు గడుస్తుండగా మా కార్యములో నూతనపరచువాడు నీవే. సంవత్సరాలను, దినాలను అనుదినము మా జీవితాలలో ఒక క్రొత్తదనాన్ని కలుగు చేసి మీరు లోకానికి చూపిస్తూ మీరు మహిమ తెచ్చుకున్నటువంటి దేవుడిగా ఉన్నందుకై స్తుతిస్తున్నాం. ఈరోజు మరి అలాంటి అనుభవంలోకి లేకుండా పాత రోత అన్నట్టుగా జీవించే జీవితాలు ఎందుకు అలాగా అంటే ఆ హృదయం చిడినిదిగా, ఆ మనసు అనేది ఆధీనంలో లేక అని మీ మాటల ద్వారా తెలుసుకున్నాం. అదుపు చేయాలంటే ఏం చేయాలి, మనసు చెడిపోవటం కారణం ఏంటో విషయాలు మీరు తెలియజేశారు. ఈ మాటలను బట్టి బిడ్డలు నూతన సంవత్సర ప్రవేశానికి ముందుగా బిడ్డలు సరిచేసుకోవటానికి, ఈ వాక్యాన్ని బట్టి సరిదిద్దుకోవటానికి మీ చేతికి జీవితాన్ని అప్పగించుకొని మీ చిత్త వృత్తి చొప్పున బాగుపడటానికి సహాయం చేయమని ఇది నా బిడ్డల యొక్క ప్రయాసం అంతట్లో కూడా మీ కృప తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించినటువంటి తండ్రి యొక్క ప్రేమయు, కృప వెంబడి కృపను, కృపాక్షేమములను కలిగి ఉండటానికి యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృపయు, రాకడ వరకు ప్రతి బిడ్డ సిద్ధపరచబడి సంఘముగా ప్రభు ఎదుట నిలబెట్టడానికి మనకు అనుదినము అనునిత్యము సహవాసముగా ఉంటూ బలపడుతున్న పరిశుద్ధాత్మ యొక్క అన్యున సహవాసమును ఈ మాటలు వింటున్న బిడ్డలకును సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను అన్ని విషయాల్లో దీవించి వృద్ధిపరచునుగాక. ఆమేన్.